హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలో అందుబాటులో ఉన్న కార్లలో మైలేజ్ అధికంగా ఇచ్చే కార్లు ఏవి అని అడిగితే అందరూ మారుతి సుజుకి అని చెబుతారు. ఈ కంపెనీకి చెందిన అన్ని కార్లు మంచి మైలేజ్ని అందిస్తాయి. పైగా ఇవన్నీ చాలా తక్కువ ధరకే లభ్యమవుతాయి. తక్కువ ధరతో పాటు అధిక మైలేజ్ ఇస్తుండడంతో సహజంగానే ఈ కార్లకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో మారుతి సుజుకి నుంచి 10 లక్షల లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ మైలేజ్ కార్లను మీకు పరిచయం చేస్తున్నాం. ఇటీవల మన దేశంలో కారు కొనుగోళ్లు బాగా పెరిగాయి. నగరాల్లో ఎక్కువ శాతం మంది తమకు సొంత కారు కలిగి ఉండాలని భావిస్తున్నారు. అయితే ఎవరైనా కారు కొనుగోలు చేయాలనుకుంటే ప్రధానంగా కొన్ని అంశాలను సరిచూసుకుంటూ ఉంటారు. వాటిల్లో కారు లుక్, ఫీచర్స్, ఇంజన్ సామర్థ్యంతో పాటు మైలేజీని కూడా ప్రధానంగా తనిఖీ చేస్తారు. ముఖ్యంగా మన దేశంలో మైలేజ్ వచ్చే కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను మంచి మైలేజ్ ఇచ్చే వాహనాలుగా మార్చుతున్నారు. అయితే మన దేశంలో అందుబాటులో ఉన్న కార్లలో మైలేజ్ అధికంగా ఇచ్చే కార్లు ఏవి అని అడిగితే అందరూ మారుతి సుజుకి అని చెప్తారు. కంపెనీకి చెందిన అన్ని కార్లు మంచి మైలేజ్ అందిస్తాయి. పైగా ఇవన్నీ చాలా తక్కువ ధరకే లభ్యమవుతాయి. తక్కువ ధరతో పాటు అధిక మైలేజ్ ఇస్తుండడంతో సహజంగానే ఈ కార్లకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో మారుతి సుజుకి నుంచి 10 లక్షల లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ మైలేజ్ కార్లను మీకు పరిచయం చేస్తున్నాం. మారుతి సెలెరియో ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న అన్ని ఇతర పెట్రోల్ కార్ల కన్నా సెలెరియో అగ్రస్థానంలో ఉంది. దీనిలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆధారితమైన సెలెరియో మాన్యువల్ వేరియంట్లో ARAI ఆమోదించిన మైలేజీతో 25.24 kmpl వరకు వస్తుంది. హ్యాచ్ బ్యాక్ ఆటోమేటిక్ వేరియంట్ 26.68 kmpl వరకు మరింత మెరుగైన ఇంధనాన్ని అందిస్తుంది. ఈ సెలెరియోను 5.36 లక్షల నుంచి 7.10 లక్షల మధ్య విక్రయిస్తోంది. మారుతి ఎస్ప్రెస్సో ఈ కారు మారుతి నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది. దీనిలో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్ వేరియంట్లో 25.3 kmpl మైలేజీని, మాన్యువల్ వేరియంట్లో 24.76 kmpl మైలేజీను అందిస్తుంది. ఎస్ప్రెస్సో ప్రారంభ ధర 4.26 లక్షలు, టాప్ వేరియంట్ ధర 6.11 లక్షల వరకు ఉంది. మారుతి ఆల్టో K10 ఈ హ్యాచ్ బ్యాక్ అత్యంత సరసమైన కార్లలో ఒకటి. ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 24.9 kmpl మైలేజ్ను అందిస్తుంది. మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 24.39 kmpl వాగ్దానం చేస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు 4 లక్షల ప్రారంభ ధర. ఇది టాప్ ఎండ్ వేరియంట్ 5.96 లక్షల వరకు ఉంటుంది. మారుతి వ్యాగనార్ మారుతి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా దాని బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా ఈ కారు ఉంది. దీనిలో 1 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్, 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో ఇది వస్తుంది. మాన్యువల్ గేర్ బాక్స్ అయితే 24.35 kmpl, ఆటోమేటిక్ వేరియంట్ అయితే 25.19 kmpl వరకు మైలేజ్ అందిస్తుంది. దీని ధర 5.54 లక్షల నుంచి 8.50 లక్షల వరకు ఉంటుంది. మారుతి సుజుకి ఇటీవలే కొత్త తరం స్విఫ్ట్ను కొత్త ఇంజన్తో పరిచయం చేసింది. ఇది మునుపటి తరం మోడళ్ల కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆటోమేటిక్ వేరియంట్ 25.75 kmpl వరకు మైలేజ్ను అందిస్తుంది. మాన్యువల్ వేరియంట్ 24.8 kmpl వరకు అందిస్తుంది. 2024 స్విఫ్ట్ కొత్త 1.2 లీటర్ కే సిరీస్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో వస్తోంది. దీని ప్రారంభ ధర 6.50 లక్షలు. డిజైన్ మారుతి సుజుకి నుంచి సబ్ కాంపాక్ట్ సెడాన్ ఇది. దీనిలో 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ వేరియంట్లలో 23.26 kmpl మైలేజ్ను అందిస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్లో 23.69 kmpl వరకు అందిస్తాయి. ఈ కారు CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. డిజైర్ ధర 6.56 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మారుతి బలెనో మారుతి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్ బ్యాక్లలో ఇది ఒకటి. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. బలెనో మాన్యువల్ వేరియంట్లో 22.35 kmpl మైలేజ్ని అందిస్తుంది. అయితే ఆటోమేటిక్ వెర్షన్లో 22.94 kmpl వరకు అందిస్తాయి. బలెనో ధర 6.66 లక్షల నుంచి 9.88 లక్షలు. మారుతి ఫ్రాంక్స్ మారుతి నుండి ఇటీవల వచ్చిన SUV ఇది. మైలేజ్ పరంగా భారతదేశంలోని అత్యుత్తమ కార్లలో ఒకటి. ఈ కారు మాన్యువల్ వెర్షన్ అయితే 21.79 kmpl, ఆటోమేటిక్ వేరియంట్ అయితే 22.8 kmpl. దీని ధర 7.51 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.